భారత్ బంగారం మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవాలి. భారత్ బంగారం కాదు, భారతీయులు కొన్న బంగారం. అంటే ఇది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు ఒక బిత్తరపోయే రిపోర్ట్ విడుదల చేశారు. మామూలుగా ఎలా ఉంటుందంటే, మీకు గోల్డ్ రేట్స్ పెరుగుతున్నప్పుడు ఈ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు, అమెరికా, కెనడా, యూకే, వీళ్ళు ఇమీడియట్గా బంగారం కొనడం మొదలు పెడతారు. భారత్, చైనాను మీరు గమనించారనుకోండి, ఎప్పుడైతే గోల్డ్ రేట్స్ పడిపోతున్నాయో ఆ టైంలో వీళ్ళు బంగారం అనేది కొంటారు. కానీ చూడండి, 2023లో 16 టన్నుల బంగారము కొనిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈసారి 2024లో జనవరి నుంచి మార్చి లోపలే 19 టన్నుల బంగారం అనేది మనం కొన్నాం. సో ఇప్పుడు భారతీయులు గమనించారు, ఏమండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 19 టన్నుల బంగారం కొన్నారు అని చాలా గొప్పగా చెప్తున్నారు. రికార్డ్ బ్రేకింగ్ పర్చేస్ అని చెప్తున్నారు. మరి మేము భారతీయులము, మేము ఎంత బంగారము కొన్నాము? ఏకంగా 136 టన్నుల బంగారము ఈ ప్రస్తుతం జనవరి నుంచి మార్చి వరకు మన భారతీయులు కొనిన బంగారం. ఇదే మైండ్ బ్లోయింగ్ ఫిగర్స్. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళకి అర్థం కాలేదు, ఇంతలాగా ఈ భారతీయుల దగ్గర డబ్బులు ఉన్నాయా అంటే. ఇప్పుడు మీరేం గమనిస్తారండి, ఏప్రిల్ 26 మీకు ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు. తరువాత 1-2 డేస్ వీళ్ళు ఎక్స్టెండ్ చేశారు. తరువాత ఎప్పుడు మీకు నెక్స్ట్ ముహూర్తాలు ఆగస్టు 15 తరువాత, నాకు తెలిసి ఆగస్టు 24 ద బెస్ట్ డే అని చెప్తున్నారు. అంటే మళ్ళీ అప్పుడే మీకు ముహూర్తాలు స్టార్ట్ అవుతాయి. ఈ మధ్యకాలంలో మీరు పెళ్ళిళ్ళు చేసే అవకాశం లేదు. అలాగే భూమి పూజ అనండి, అలాగే ఇతర మీకు కార్యక్రమాలు మీరు చేయలేరు. కాబట్టి మన ఇండియన్స్ ఏం చేశారు, జనవరి నుంచి మార్చి లోపల విపరీతంగా బంగారం, అంటే హై ప్రైస్లో ఉందండి. మీకు విపరీతమైన డిమాండ్, చాలా నేను ఎన్నో వీడియోస్లో మాట్లాడుతున్నాను, బంగారము ధరలు రోజుకి పెరుగుతూనే ఉంటాయి. కానీ వీటిని ఎవ్వరూ పట్టించుకోలేదు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొంటున్న బంగారాన్ని చూసి హైదరాబాదులో పంజాగుట్ట అనబడే ప్రాంతానికి ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళు. అలాగే విశాఖపట్నంలో ద్వారకా నగర్ అన్నారనుకోండి, పెద్ద బంగారం షాపులు ఉంటాయి కదా. సో అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా, మీరు ఆఫ్టర్ ఆల్ 19 టన్నుల బంగారం కొన్నదానికి ఇంతలా ఫీల్ అవుతున్నారే, మరి మేము ఏకంగా 136 టన్నుల బంగారము కొన్నాము కదా అంటే, ఇదే ఇవాళ ప్రపంచాన్ని షాకుకు గురి చేసే వ్యవహారం. అంటే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు ఇంతంత డబ్బు ఈ భారతీయుల దగ్గర ఎక్కడ నుంచి వస్తుంది అంటే, మీరు డేటాను గమనించారనుకోండి, ఎలా ఉంటుందండి. మన జీడిపి అంటాము, మన గ్రోత్ రేట్ అంటాం, ఈ గోల్డ్ డిమాండ్ అంటాం. ఎక్కడ మీరు క్యాల్కులేట్ చేస్తారు? ఓన్లీ సిటీస్, పెద్ద సిటీస్, అలాగే పెద్ద టౌన్లు. ఈ డేటానే వీళ్ళు తీసుకుంటారు. కానీ అసలు సిసలైన భారత్ ఎక్కడ ఉంటుందండి? గ్రామాలలో. గ్రామాలకు సంబంధించిన డేటా ఎంతమంది దగ్గర ఉంటుంది? ఇప్పుడు సింపుల్ అండి, ఒక న్యూయార్క్ మహానగరము అంటారు, ఇక్కడ దానికి కంపారిజన్లో హైదరాబాద్ని పెట్టుకోండి. ఈ న్యూయార్క్ దాటిన తరువాత ఎన్ని గ్రామాలు వస్తాయి, ఎన్ని టౌన్లు వస్తాయి? చిన్నవి. మీకు ఒక 10 ఇళ్ళు, 15 ఇళ్ళు అలా మీరు వెళుతున్న కొద్దీ మీకు అక్కడ ఎక్కడా ఊళ్ళు ఉండవు, మీకు ఇల్లులు ఉండవు. కానీ మీరు ఒక్కసారి హైదరాబాద్ని దాటి వెళ్ళి చూడండి, ఎన్నెన్ని టౌన్లు, ఎంతెంత పెద్ద సిటీస్, ఎన్ని గ్రామాలు, వందలలో వేలలో మీరు టౌన్లు, గ్రామాలు చూస్తారు. మరి అక్కడ జీవన విధానం ఏంటి, అక్కడ జరుగుతున్న వ్యాపారం ఏంటి? ఒక డైలీ ఫైనాన్స్ ఇచ్చే వ్యక్తి బైక్ మీద తిరుగుతూ ఉంటాడు. ఒక గ్రామంలో, ఒక చిన్నపాటి టౌన్లో ఈ డైలీ ఫైనాన్స్ వ్యాపారం చేసే వ్యక్తిని మీరు అడగండి, నెల అయ్యేటప్పటికి 10 నుంచి 15 లక్షలకు పైగా అతను టర్నోవర్ చేస్తూ ఉంటాడు. ఎటువంటి ట్యాక్స్ కట్టడు, ఎవరికి కూడా అతని ఇన్కమ్ ఏంటో తెలియదు. మీరు పర్సనల్గా అడిగినప్పుడు ఈ వివరాలు చెప్తాడు. అలాగా లక్షల మంది ఈ భారతదేశంలో ఉన్నారు. అంటే అసలు సిసలైన డెవలప్డ్ కంట్రీ. ఇప్పుడు మీరేం మాట్లాడతారండి, గోల్డ్ ఎవరి దగ్గర ఎక్కువగా ఉందో వాళ్ళే వరల్డ్స్ నంబర్ 1 కంట్రీ. కాబట్టి అమెరికా, వెస్టర్న్ కంట్రీస్ పని కట్టుకొని డబ్బు ఉన్నా లేకపోయినా బంగారాన్ని కొంటూనే ఉంటారు. ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వాళ్ళే రిచెస్ట్ కంట్రీ. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన 10,000 కోట్లకు సంబంధించిన బంగారము న్యూయార్క్లో ఉంది. మేము వాళ్ళ అకౌంట్స్ని ఫ్రీజ్ చేశాము అంటారు. ఏమండి, ఎవరి డబ్బుని ఎవరు ఫ్రీజ్ చేస్తారు? ఆఫ్ఘనిస్తాన్ మ్యూజియంలో ఉండే బంగారము ఎవరిదండి?
తాలిబాన్ వాళ్ళదా? అంతకు ముందున్న అధ్యక్షుడిదా? కాదు, ప్రజలది. కానీ ప్రజల బంగారాన్ని ఇవాళ న్యూయార్క్లో దాచిపెట్టి తాలిబాన్ని మేము శిక్షిస్తున్నామని చెప్పి అమెరికా వాళ్ళు చెప్తారు. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 19 టన్నుల బంగారము జనవరి నుంచి మార్చి 2024లో కొన్నాము అని అంటున్నారండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు నేను ట్యాక్స్ కడితేనే. ఇది ప్రజల డబ్బు, మన డబ్బు. అంటే మనమే ఈ బంగారాన్ని కొంటున్నాం. అది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ మన కోసం పనిచేస్తుంది, అంతే కదా? అలాంటప్పుడు భారత్ ఎవరూ కొనని విధంగా, అంటే ప్రపంచంలో ఏ దేశము కొనని విధంగా జనవరి నుంచి మార్చి వరకు మీరు 19 టన్నుల బంగారం కొన్నారంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? 136 టన్నుల బంగారము భారత ప్రజలు కొన్నారండి. అంటే మనము రిచ్ కంట్రీయా? లేదా జీడిపిలో దరిదాపుల్లో మన దగ్గరికి రారు. ఒక కెనడా అనండి, యూకే అనండి, ఫ్రాన్స్ అనండి, వీళ్ళ జీడిపిని గమనించండి, భారత్ యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని గమనించండి. ఎవరు రిచ్ కంట్రీ అంటే రియల్ డేటా తీశారనుకోండి, ఇవాళ కూడా మన దేశంలో ఉన్న బంగారాన్నంతా కూడా లూటీ చేసుకొని వాళ్ళు తీసుకు వెళ్ళినా కూడా ఈరోజు రియల్ డేటాను తీయండి, భారత్లో ఉన్న బంగారము ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండదు. సో దీనికి ఆధారాలు జస్ట్ 3 monthsలో ఇన్ని టన్నుల బంగారము ఒక కామన్ మ్యాన్, మీరు నేను వెళ్ళి ఒక పంజాగుట్ట అనండి, ద్వారకా నగర్ అనండి, లేదా ఒక విజయవాడ గుంటూరులో ఉండే జ్యువెలర్స్ ఇప్పుడు ఇది ఎలా చెప్తున్నారు? 95.5 టన్నుల బంగారము ఓన్లీ జ్యువెలరీ అండి. అదే 41.1 టన్నులు మీకు బార్లు గోల్డ్ కాయిన్స్. అంటే బార్స్ అండ్ గోల్డ్ కాయిన్స్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్. అందుకే నేను పదే పదే చెప్తుంటాను, మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు ఒక 50,000 మీ దగ్గర ఉన్నా కూడా వెళ్ళి బంగారం కొనండి. రేపు ధరలు పెరుగుతూ ఉంటాయి, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్. అదే మీరు ఒక 5 లక్షల రూపాయలకు బంగారము మీ ఇంటిలో మీరు ఉంచుకోగలిగారు అనుకోండి, ఎప్పుడూ కూడా ఒక సెక్యూరిటీ అండి. ఎందుకు చెప్తున్నానంటే వరల్డ్ ఎకనామిక్ క్రైసిస్ అనేది రాబోతుంది. దీనికి ప్రాథమిక కారణము రష్యా యుక్రెయిన్ యుద్ధము, ఇవాళ ఇజ్రాయెల్ గాజా యుద్ధము, రేపు రాబోతున్న ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధము. సో ఈ యుద్ధాలను మీరు చూసారనుకోండి, ఐరోపా ఖండం అంతా కూడా కుప్ప కూలిపోయే అవకాశం. సో వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ దగ్గర బయింగ్ కెపాసిటీ అనేది వాళ్ళు పెట్టుకోలేరు. అదే భారత్ చైనాను చూసారనుకోండి, ఎప్పుడూ కూడా ఎదుగుతున్న మార్కెట్, అందులో ఇండియా ఒక ఎమర్జింగ్ ఎకానమీ. అలాంటి ఒక ఎకానమీలో బతుకుతున్న మీరు నేను ఎంత కుదిరితే అంత బంగారాన్ని కొని మీరు దాచుకోవడం వలన మీకు రోజువారీ మీ ఇన్కమ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. అమెరికా వాళ్ళు, వెస్టర్న్ కంట్రీస్ ఇలాగ గోల్డ్ కొని మేమే రిచ్ కంట్రీస్, వీఆర్ డెవలప్డ్ కంట్రీస్, అడ్వాన్స్డ్ కంట్రీ, ఉట్టి బంగారాన్ని పెట్టుకొని మరి భారత్లో ఉండే రియల్ బంగారం ఎంత? ఇవాళ ఇంత హై ప్రైజింగ్లో కూడా ఇవాళ మనం ఇంతలా బంగారాన్ని కొని పడేస్తున్నాం. ఇది ప్రపంచంలో ఎవరు చేయలేరండి, మనము చేశాము. మరి అసలు సిసలైన రిచ్ కంట్రీ భారత్ అంటారా, వెస్టర్న్ కంట్రీస్ అంటారా? ఒక్కసారి ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.